హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రం పక్కనే శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఉన్నది. ఆలయం ప్రక్కనే శ్రీ బ్రహ్మతంత్ర పరకాల స్వామి మఠం కూడా మనకు కనిపిస్తుంది. చక్కటి పొగమంచు కురుస్తూ ఉండగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు భక్తులు వరాహ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించి మన కోరికలు స్వామికి చెప్పుకుంటే స్వామి ఆ కోరికను శ్రీవారి దృష్టికి తీసుకొస్తారట. అప్పుడే మనం శ్రీవారిని దర్శించుకున్నట్లు అవుతుంది. వరాహస్వామి ఆలయాన్ని ఆనుకుని స్వామివారి యొక్క పుష్కరిణి కనిపిస్తుంది. చక్కటి శోభ. ప్రక్కనే చాలా ఏళ్ల నాటి వృక్షం కనిపిస్తుంది. భక్తులు స్నానాలు చేస్తున్నారు. నీళ్లు చక్కగా ఉన్నాయి. ఆ వృక్షం కింద జంట నాగులు దర్శనమిస్తాయి. చాలామంది శ్రీవారి పుష్కరిణిలో నీటిని తెచ్చి అభిషేకాలు చేస్తుంటారు. దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు కనిపిస్తున్న బంగారు పూత శిఖరం వరాహ నరసింహస్వామి వారి యొక్క ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్న ఆ భవనం శ్రీ వైఖాసన అర్చక నిలయం. అంటే అర్చక స్వాములందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఈ పుష్కరిణి పక్కనే చాలా సంవత్సరాల నాటే రావి చెట్టు దర్శనమిస్తుంది. ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారు. ఇక మనం తిరుపతి విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్నది వకుళామాత ఆలయం. ఇది తిరుపతిలో 17వ శతాబ్దానికి చెందిన ఆలయం. చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకుళామాత ఆలయం ఉంది. కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించినటువంటి తల్లి ఈమె గత జన్మలో యశోదగా అవతారంగా చెప్పబడుతుంది. కలియుగంలో యశోదాదేవి వకుళామాతగా వెంకటాచల శిఖరాలపై తపస్సు చేస్తూ ఉండగా శ్రీవారు కనిపించారు. పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం జరిపించడానికి వకుళామాత కారణం. గత కొన్ని సంవత్సరాల ముందు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తరువాతే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారట. వకుళామాత ఆలయంలో గంట మోగిస్తే తిరుమల 7 కొండలకు వినిపిస్తుందట. తప్పక దర్శించదగ్గ ప్రాంతం. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది కుళుత్తొంగచోళ పేరూరి శాసనం. ఈ శాసనం ఈ ఆలయంలోనే భద్రపరిచారు. కొండ మీద చక్కగా నిర్మించారు ఈ ఆలయాన్ని. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత ప్రదేశం ముక్కోటి అగస్త్యేశ్వర స్వామి ఆలయం. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థల పురాణం చూస్తే అగస్త్య మహాముని ద్వాపర యుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి ఈ వాతావరణాన్ని చూసి సంతోషపడి ఈ చోట శివలింగాన్ని ప్రతిష్ఠించారట. అందుకే
ఈ ఆలయానికి అగస్యేశ్వర స్వామి దేవాలయంగా పేరొచ్చింది. తర్వాత 1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సంతానం లేని వారు ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఆలయంలోకి రాగానే ప్రధానంగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తారు. తిరుపతి క్షేత్రాల్లో మరొకటి శేషాద్రి కొండ దిగువ వైపున తిరుమలకు వెళ్ళే దారిలో కనిపిస్తుంది. దీనిని చక్రతీర్థము లేక ఆల్వార్ తీర్థము అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందుకే ఇది కపిలలింగంగా పేరొందింది. ఇక్కడ కపిలేశ్వరుడు అనగా శివుడు కామాక్షి సమేతంగా ఉంటారు. కొండ మీద 20 అడుగుల ఎత్తు నుండి నీరు ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థం చుట్టూ రాతి మెట్లు మండపం నిర్మించారు. గుడిలో కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత మనం చూడదగ్గ ప్రాంతం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. హిందువులు పవిత్రంగా భావిస్తారు. తిరుమలకు వెళ్ళలేని వారు కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని కోరికలు తీర్చుకుంటారట. వివాహం చేసుకున్న 6 నెలలకు తన భార్య అయినటువంటి పద్మావతితో కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఈ చోట. తిరుపతి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. తప్పనిసరిగా దర్శించదగ్గ ప్రాంతం. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి యొక్క పుష్కరిణి. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయంలోకి దర్శనానికి వెళ్తారు. ఆలయం లోపల సెల్ ఫోన్ అనుమతి లేదు. నా దర్శనం పూర్తయింది. మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాలు తప్పనిసరిగా దర్శించండి.